ఎంత గమ్మత్తుగా వేస్తారంటే ఒక చోట వాడినటువంటి అర్థం ఇంకొక చోట రావడానికి వీల్లేదు. మీరు జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది. నేను మీతో మనవి చేశాను కదా, శంకరుల యొక్క వాంగ్మయానికి ఉన్నటువంటి వైచిత్రి అది. మీరు బాగా ఆలోచించి అర్థం చేసుకునేటట్టుగా ప్రయత్నం చేసేటట్టుగా చేస్తారు ఆయన. ఇది ఏమిటి ఇలా ఉందని మీరు బాగా పట్టుకునే ప్రయత్నం చేయడం ఒక ఎత్తు, బాహ్యంలో అదేదో అందంగా ఉందని అంటూ ఉండడం ఒక ఎత్తు. ఏదో ఇది బాగుందండి అన్నానికి దామోదర గుణమందిర సుందరవదనార వింద గోవింద, ఏదో దకారం బాగా తిరిగింది కదా, అందుకని వినడానికి ఇదేదో బాగుందని మీరు ఉట్టినేది అనుకుంటున్నారు అనుకోండి, అయినా ప్రయోజనం ఉంటుంది. అటువంటి నామాలు తీసుకొచ్చి పెట్టేశారు. మీరు దాని భావం తెలుసుకున్నారనుకోండి, ప్రార్థన కనుక అత్యద్భుతమైనటువంటి స్థితికి శంకరులు మిమ్మల్ని ఎత్తుతారు. అది ఆయన ప్రయత్నం. ఆయన అంటున్నారు, మత్స్యాదిభిరవతారై, నీవు ఈశ్వర మత్స్యాది అవతారములను స్వీకరించిన వాడవు. మనం అవతారములు చెప్తే దశావతారములు అని చెప్తాం. అందులో మొదటి అవతారంగా మత్స్యావతారాన్ని చెప్తాం. ఆయన ఆ మాట అనడానికి ఒక రహస్యం ఉంది. ఆ అవతారాన్నే ప్రస్తావన చేశారు ఆయన. ఎందుకు ప్రస్తావన చేశారు అంటే, కృతమాల అనబడేటటువంటి ఒక నది ఒకప్పుడు, ఆ నది ఒడ్డున కూర్చుని సత్యవ్రతుడు అనబడేటటువంటి రాజు విష్ణువుకి తర్పణ ఇస్తున్నాడు. తర్పణ ఇస్తున్న సమయంలో ఆయన దోసిట్లో ఓ చిన్న చేపపిల్ల వచ్చింది. అరే చేపపిల్ల వచ్చింది ఏమిటి నీళ్లలోకి వదిలేశాడు నదిలోకి. ఆ చేపపిల్లంది, ఈ నది యందు రెండు ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి, పెద్ద చేపలు నన్ను మింగేస్తాయి. చేపలు పట్టేవాళ్ళు నదీ ప్రవాహాన్ని అడ్డగించి పట్టుకుంటారు, కాబట్టి నా ప్రాణము నిలబడదు. నేను చిన్నదాన్ని, నన్ను తినేస్తాడు. నువ్వెందుకు నీ కమండలంలో నన్ను తీసుకెళ్ళకూడదు? ప్రాణులకు రక్షణ చేయడం కన్నా భూతదయ కన్నా గొప్పదేముంది? నన్ను నీ కమండలంలో పెట్టుకోకూడదా? అందుకే నీ చేతుల్లోకి వచ్చానంది. రాజుకి జాలేసి ఆ చేప పిల్లని తీసి కమండలంలో వేశాడు. ఇంటికి వెళ్ళేటప్పటికి కమండలం అంతా పెరిగిపోయింది. రాజా, నేను ఈ కమండలంలో పట్టట్లేదు, ఇరుగ్గా ఉంది, నన్ను ఇంకొంచెం విశాలమైన దాంట్లో వెయ్యండి. ఆయన పాపం ఏదో పట్టుకెళ్ళి ఓ చిన్న కొలంలో వేశాడు, ఇంకో పెద్ద పాత్రలో వేశాడు. ఆ పాత్ర పట్టేసింది. రాజా, ఇది పట్టట్లేదు, కదలలేకపోతున్నాను, ఇంకొక పెద్ద దానిలో వెయ్యండి. ఓ పెద్ద కొలంలో వేశాడు. తెల్లారేటప్పటికి కొలనంతా నిండిపోయింది. రాజా పట్టట్లేదు అంది, నదిలో వేశాడు, నది అంతా నిండిపోయింది. రాజా పట్టట్లేదు అంది, సముద్రంలో వేస్తానన్నాడు. అంటే అదండి, రాజా నన్ను పట్టుకెళ్ళి సముద్రంలో వేస్తే తిమింగలాలు ఉంటాయి, నన్ను మింగేస్తాయి. అంటే ఆయన అన్నాడు, నేను నమ్మనన్నాడు. నిన్ననొచ్చావు, ఇవాళకి ఇంత అయ్యావు, నువ్వు చేపవా? కాదు, నాకు తెలుసు నువ్వు విష్ణు భగవానుడవు. నేను ఎవరి పాదములు పట్టి అర్చించానో ఆయనే ఇలా కనపడుతున్నాడు. ఈశ్వరా, నేను కృతజ్ఞుడను, నన్ను ఇంతగా నువ్వు రక్షించావు, నాకు దర్శనమిచ్చావు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నేటి రాత్రితో పగలు పూర్తవుతోంది బ్రహ్మగారికి. కాబట్టి ఆయన వేదములను విస్మరించి నిద్రపోతాడు. అప్పుడు ప్రళయం వస్తుంది. వచ్చి 3 లోకములు ప్రళయ జలములలో మునిగిపోతాయి, గాఢాంధకారం ఏర్పడుతుంది. అప్పుడు నేను ఒక దివ్యమైన నావని పంపిస్తాను నీ దగ్గరికి, నువ్వు ఆ నావని అధిరోహించు. నీవు ఆ నావని ఎక్కినప్పుడు అందులో కొన్ని ఓషధీ బీజములను కూడా పట్టుకుని ఎక్కు. సప్తర్షులు ఆ పడవలో కూర్చుంటారు. వాళ్ళు చేసినటువంటి ఉపాసనల వలన వాళ్ళ దేహములకున్న కాంతులలో నీకు చీకట్లో ఆ సముద్రం కనపడుతుంది. పెద్ద పెద్ద అలలు గాలి వచ్చి ఆ పడవని పడగొట్టేయకుండా నేను మత్స్యావతారంలో పెద్ద చాపగా ఉండి 2 పక్కల పడవకి గాలి తగలకుండా కాపు కాసి పడవని రక్షిస్తాను. ఒక రాత్రంతా పడవ నీటిలో తిరుగుతుంది, తెల్లవారుతుంది. తెల్లవారిన తర్వాత మళ్ళీ సృష్టి మొదలవుతుంది. అప్పుడు నువ్వు మనువవుతావు. నేను నిన్ను అలా కాపాడతాను. ఈ ప్రళయంలో నువ్వు మునిగిపోకుండా సమస్త జీవులు నశించినా నువ్వు పాడవు. నిన్ను కాపాడతాను. ప్రళయాన్ని చూసిన వాడెవరూ లేడు, నీకు చూపిస్తానన్నాడు. ఆశ్చర్యపోయి భూశయనం చేశాడు సత్యవ్రతుడు. చీకటి పడితే ప్రళయం వస్తుందని. చీకటి పడింది, అంతే. ఒక్కసారి ప్రళయం వచ్చింది, గాఢాంధకారం వచ్చేసింది, లోకమంతా మునిగిపోయింది, ప్రళయ జలాలు వచ్చేసాయి. అప్పుడే ఒక నావ వచ్చింది. ఓహో, విష్ణువు చెప్పారు కదా అని పడవెక్కాడు. దాని మీదకి సప్తర్షులు ఎక్కారు. ఓషధీ బీజములతో కలిసి ఎక్కి ఆ సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు. విపరీతమైనటువంటి పినుగాలు,
మత్స్యావతారంలో మెరిసిపోతున్నటువంటి చాప రూపంలో గండు మీసాలతో ఇంత నోరు వేసుకుని పెద్ద చాపగా విష్ణు స్వరూపమే పడవ పక్కన ఉండి గాలి తగిలి పడవ పడకుండా పడవని కాపాడుతూ తీసుకెడుతోంది. అదే సమయంలో ప్రళయం వచ్చింది కాబట్టి చతుర్ముఖ బ్రహ్మగారికి నిద్ర వచ్చి ఆయన చేయి ఇలా పెట్టుకుని చేతి మీద 4 తలలు పెట్టుకుని నిద్రపోయారు. నిద్రపోయినప్పుడు ఆయన చేతులలో ఉన్న వేదాలు జారి కింద పడ్డాయి. వేదము ప్రమాణము కనుక ఆ వేదము లేకుండా పోతే వైదికమైన జీవనం పోతుందని రాక్షసులన్న వాళ్ళ యొక్క కోరిక ఏమిటంటే వేదాన్ని నమ్ముకున్న వాళ్ళు నాశనమైపోవాలి. కాబట్టి ఇప్పుడు ఆ వేదములను హయగ్రీవుడు అనేటటువంటి రాక్షసుడు అపహరించి సముద్రంలోకి వెళ్ళిపోయాడు. ఒక పక్కన చాప రూపంలో పడవని రక్షిస్తూ ఒక పక్కన హయగ్రీవుడితో యుద్ధం చేస్తూ ఒక పెద్ద పావుని సృష్టించి ఆ చాపకి ఉన్నటువంటి కొమ్ముకి ఆ పావునేసి పడవకి కట్టమన్నారు శ్రీ మహావిష్ణువు. కట్టాడు సత్యవ్రతుడు. పడవని తన కొమ్ముకేసి కట్టుకుని కాపాడుతూ తాను హయగ్రీవుడితో యుద్ధం చేసి హయగ్రీవుణ్ణి సంహరించి వేదాలు పైకి తెచ్చేటప్పటికి తెల్లవారింది. మళ్ళీ సృష్టికి బ్రహ్మగారు ఆవలిస్తూ నిద్రలేచారు. వేదాలు పట్టుకెళ్లి బ్రహ్మకిచ్చి మళ్ళీ సృష్టి చేయించారు. ఈయన్ని మనువుని చేసి ప్రారంభం చేశారు. తనని నమ్ముకుని రోజు దోషిడి నీళ్లు తర్పణ ఇచ్చి ఆయన చెప్పినట్టు బ్రతకడానికి సిద్ధపడ్డ సత్యవ్రతుడికి లోకంలో ఎవ్వరూ చూడలేని రీతిలో ప్రళయకాలమునందు ప్రళయ జలములలో దివ్యమైన పడవనిచ్చి కాపాడి రక్షించగలిగిన పరమాత్మ నువ్వు పాహీ పాహీ అంటే నిన్ను రక్షించడని ఎందుకు అనుకుంటున్నావు? ఇది శంకరాచార్యుల వారి యొక్క ప్రతిపాదన. మచ్చాధిభిరవతారై అవతారవతావత. ఆయన దిగి వస్తాడు. తార అంటే పైది, మనం అందుకే తారాపదం అంటాం. పైది తారస్థాయిలో పాడుతున్నాడంటాం, అంటే బాగా గట్టిగా ఉన్నాడు, పై స్థాయిలో ఉన్నాడు. అవతార అంటే కిందకి రావడం. అంత పైనున్నవాడు ఇంత కిందకు వస్తాడు. ఎవరి కోసం? మన కోసం కాదు. అందుకుని శంకరాచార్యుల వారు వేసినటువంటి మాట వసుధా ఆ వసుధ అంటే ఐశ్వర్యము ధనము తన కడుపులో పెట్టుకుని మనని ధరించి భరించగలిగినదేదో దానికి వసుధ అని పేరు. మీరు అమరకోశం చూస్తే, నేను అందుకే మీతో మనవి చేశా, శంకరాచార్యుల వారు ఒక మాట వేస్తే మీరు ఆ మాటని తీయలేరు. వసుధకి భూమికి అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి, కానీ ఆయన వాడరు, వసుధ అంటారు. ఐశ్వర్యం ప్రత్యేకంగా ఎక్కడ ఉండదు, ఈ భూమిలోనే ఉంటుంది. అందుకే వెంకటేశ్వర స్వామి వారికి శ్రీదేవి భూదేవి భార్యలు అంటారు. శ్రీదేవి భూదేవి భార్యలు అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అండి? మీకు బతకడానికి సుఖంగా ఉండడానికి కావలసినవి కూడా భూమిలోంచే వస్తాయి. నేను బతకాలి, నేను తినడానికి కావలసిన అన్నం భూమిలోంచి వస్తుంది. బియ్యం భూమిలోంచే కదా వస్తాయి. అగ్నిహోత్రానికి కావలసిన గ్యాస్ అనండి, కట్టెలనండి భూమిలోంచే వస్తాయి. ఇప్పుడు నేను కారులో తిరగాలి, కారు తయారు చేయడానికి కావలసిన ఇనుము భూమిలోంచి వస్తుంది. కారు పరిగెత్తేట్టు చేయడానికి కావలసిన పెట్రోలు భూమిలోంచే వస్తుంది. నేను బతకడానికి, నేను సుఖాలు పొందడానికి ఏవేవి కావాలో అవన్నీ భూమిలోంచే వస్తాయి. ఇన్ని భూమిలోంచి వచ్చినా భూమి తనంత తానుగా మీకు ఇవ్వదు. ఇవ్వడం లక్షణంగా, ఇవ్వడం ధర్మంగా ఇస్తుంది. అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఇది శార్వాణి తత్వము అంటారు. భూమిని దున్ని విత్తనాలు వేశాడు, పంటలు పండాయి. ఆవిడ ఎవరి పక్కకి వెళ్ళి నించుంటుంది? శ్రీ మహావిష్ణువు పక్కనకి వెళ్ళి నించుంటుంది. అందుకని శ్రీదేవి భూదేవి సహిత విష్ణు స్వరూపం అని కదా అంటాం. ఇప్పుడు భూదేవి ఇటు పక్క నించుంటుంది. మీరు ఎప్పుడన్నా చూశారో లేదో, ఇద్దరూ పద్మాలే పట్టుకుంటారు ఇలాగా. ఈవిడ పంటనిస్తుంది, పంట పండింది, మంచి ఏపు మీద ఉన్నాయి. ఈయన కాళ్ళు పట్టుకున్న వాళ్ళు కారు, ఈయన్ని తిరస్కరించి వేదాన్ని తిరస్కరించి బతుకుతున్నారు. వీళ్ళకెందుకు ఇవ్వాలి ఐశ్వర్యం? నా మాట కాదని నన్ను తిరస్కరించి నన్ను స్తోత్రం చేయకుండా, నేను చెప్పిన వేదాన్ని పాటించకుండా వీళ్ళు బతుకుతున్నారు. వీళ్ళకి ఇవ్వను, అనుభవైక వేద్యం చెయ్యను అంటే పంట పండినా తిననివ్వను అని ఆయన అనుకున్నాడు అనుకోండి, ఘోర రూపుడు అయ్యాడు అనుకోండి. ఈవిడ ఇచ్చినా, ఈయన శ్రీదేవి అంటే శ్రీ అంటే మీ అనుభవంలోకి వచ్చే ఐశ్వర్యం. ఇదే రుద్రాధ్యాయంలో ద్రాపేయం ధస్పతే దరిద్రం నీలలోహిత అంటారు. మీ అనుభవంలోకి రాని ఐశ్వర్యం మీకు పనికొచ్చింది కాదు.
నాకు ఏసీ ఉంది, అందులో పడుకుంటే తొందరలో నీ ఊపిరితిత్తులు నాశనం అయిపోతాయన్నారు డాక్టర్ గారు. ఇప్పటిది నాకు ఐశ్వర్యమా? కాదు. నేను పడుకుంటే అబ్బా ఒక్క పెట్టేస్తోందండి, కాసేపు వేసుకుంటానని మా ఆవిడ అనుకోండి, అయితే నేను కాసేపు బయట పడుకుంటానంటాడు. ఎక్కడ పోతాయో ఊపిరితిత్తులు కదా. ఉన్నది ఐశ్వర్యం ఎప్పుడు మీకు అనుభవంలోకి వస్తే, ఈశ్వరానుగ్రహం ఉంటే అనుభవంలోకి వస్తుంది. ఇది అలా వచ్చేట్టు చెయ్యడం ఆయన ఏం చేస్తామంటే శ్రీదేవి వంక చూసి అంటాడు. అంటే ఇది ఇంటికి వస్తుంది, మీరు తింటారు. లోకంలో పాపం పెరిగిందనుకోండి, వేద తిరస్కారం ఎక్కువైపోయింది అనుకోండి, వేదాన్ని విమర్శించడం ఎక్కువైపోయింది అనుకోండి, వైదికమైన జీవనానికి జనులు దూరం అయిపోతున్నారు అనుకోండి, ఆయన ఈవిడ వంక చూసి అంటాడు తుఫాను వస్తుంది. పంటలు పండే వేళటికి తుఫాను వస్తుంది. బాగా అపార్ట్మెంట్లు కట్టాక భూకంపం వస్తుంది. అంటే రావాలని నేను అనను, అమంగళమైన కోరికలు నేను కోరను. సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుండాలని నేను కోరుతాను. కానీ తత్వాన్ని చెప్పేటప్పుడు తత్వాన్ని చెప్పవలసిందే. అది చెప్పకపోతే నేను ద్రోహం చేసిన వాడిని అవుతాను. ఆ ధైర్యం లేనప్పుడు అసలు కూర్చోకూడదు వేదిక మీద. కాబట్టి ఆయనకి భూదేవి శ్రీదేవి భార్యలంటే ఒళ్ళు కొవ్వెక్కిద్దరు పెళ్ళాలను పెట్టుకున్నవాడు అనుకోకూడదు. ఇంకా ఏమైనా మాట్లాడితే ప్రతి సినిమాలోనూ ఆయనకిద్దరు భార్యలని చెప్పి నేను పెట్టుకుంటున్నాను అంటే, ఆయన 7 ఏళ్ల పిల్లాడప్పుడు 7 రాత్రులు 7 పగళ్ళు కొండ ఇచ్చాడు. నువ్వు కొండెత్తి పెళ్లి చేసుకో ఇద్దరిని. అది రాదు, దీనికి మాత్రం సిద్ధం. ఇది తెలుసుకుని మాట్లాడాలి. మర్యాదతో శాస్త్రమునందు ప్రవేశించి పురాణాన్ని పెద్దల దగ్గర విని మాట్లాడాలి. వినకుండా మాట్లాడి దానికి 50 రూపాయల టికెట్ కూడా ఇచ్చి చూస్తే వేద తిరస్కారం చేయలేదు. ఎక్కడి నుంచి వస్తాయి? పంటలు పడమంటే వానలు ఎక్కడి నుంచి పడతాయి? అంటు రోగాలు రాకుండా ఉండాలంటే రాకుండా ఎలా ఉంటాయి? ఈశ్వరుణ్ణి ధిక్కరించకూడదు, వేదాన్ని ధిక్కరించకూడదు. వేదం ఎలా చెప్పిందో అలా ప్రవర్తించాలి. మీరు అందుకే ఓ మాట వినుంటారు, వసుధా అన్నారు శంకరాచార్యుల వారు. దీని యందు ఐశ్వర్యం ఉంది. దీనికి పంటలు పండించగలిగిన శక్తి ఉంది, ఎంతమందినైనా భరించగలిగినటువంటి శక్తి ఉంది. కానీ ఈవిడ ఏడుస్తుంది విష్ణువు దగ్గరికి వెళ్ళి. ఒక్కొక్కసారి మీరు పురాణాల్లో చదివి ఉంటారు. ఎప్పుడు ఏడుస్తుంది? ఈశ్వర, పాపులు ఎక్కువైపోయారు, నేను భరించలేకపోతున్నానంటుంది. ఆవిడికి ఏం కావాలి? తన భర్త గౌరవం కావాలి. నువ్వు చెప్పిన మాట వినేవాడు లేడు, వేదాన్ని గౌరవించేవాడు లేడు, యజ్ఞయాగాది క్రతువులు చేసేవాడు లేడు. శుభ్రంగా తినేయడం, వేదాన్ని తిట్టడం, తినేయడం, ఈశ్వరుణ్ణి తిట్టడం, అది ఎక్కువగా ఉంది. నేను భరించలేకపోతున్నాను. ఇప్పుడు ఈ పాపం పెరిగితే, పాపం పెరగడం అంటే వేదాన్ని తిరస్కరించడం. అందుకనైనా మత్స్యాధిభిరవతారై, వేదాన్ని తిరస్కరించిన వాడు వేదాన్ని ఎత్తుకుపోయిన వాడిని చంపించాడు హయగ్రీవుణ్ణి. వేదాన్ని నమ్మిన వాడిని ప్రళయ జలాల్లో కూడా రక్షించాడు. ఇప్పుడు ఈ పాపం పెరిగితే భూదేవి ఏడిస్తే విష్ణువు దగ్గర ఆయన ఏం చేస్తాడు? మత్స్యాధిభిరవతారై అవతారవతావత సదా వసుధాం. సదా, అప్పుడు ఇప్పుడు కాదు, ఎప్పుడూ అవతారములను స్వీకరించి కిందకొస్తాడు. ఎక్కడి నుంచి? అంత పైనుంచి కిందకొచ్చి పాపుల్ని ఏరేస్తాడు వడ్లగింజల నీరు నెట్టు. చంపి అవతల పారేసి, ఏమి ఇప్పుడు సుఖమా? ఇప్పుడు ఎవరుండాలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెడతాను, నా దగ్గర ఉన్నది. వసుధా అంటే ఈశ్వరుడే ఇచ్చిన భూ సంబంధమైన ఐశ్వర్యం. సదా వసతాం, ఎప్పుడూ వస్తుంటావు నువ్వు ఈ భూమి మీదకి ఈశ్వర. కాబట్టి ఇదంతా నీది, నువ్విస్తే మేము అనుభవించాలి. కానీ నేను దేనికి భయపడుతున్నానో తెలుసా? భవత అన్న మాట మనం చూడండి, భిక్షకి వెళ్ళారనుకోండి ఎవరైనా, భవతి భిక్షాందేహి అంటారు. భవతి అంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి యజమానురాల్ని పిలవడం. భవతి భిక్షాందేహి, అమ్మా నాకు భిక్షని ఇయ్యి అంటాం. భవత అంటే నీ వలన. ఆయన ఏమంటున్నారు? భవతాపభీతోహం, నాకు భీతి అంటే భయం, అహం నాకు. దేని వలన? భవతాప. ఇక్కడ మళ్ళీ భవతాప అంటే సంసారము వలన కలిగినటువంటి తాపం. సంసారం అనేటటువంటి దాని వలన తాపము కలిగింది నాకు. తాపం అంటే వేడెక్కిపోవడం. వేడెందుకు ఎక్కుతున్నావు? వ్యగ్రత చేత. వ్యగ్రత ఎందుకు కలుగుతోంది? అనేకమైన కోర్కెలు. పిల్లవాడి యొక్క సమర్థతని గుర్తెరిగి, వీడికి 60 మార్కులు వస్తుంటాయి, వాడి సమర్థత అంతే. ఈశ్వరుడు నేను చేసినటువంటి పాపపుణ్యములను బట్టి నాకు ఈ బిడ్డని ఇచ్చాడు.
సో 60 మార్కులు వచ్చే పిల్లవాడికి తగినటువంటి చదువు చదివించడానికి తల్లిదండ్రులు సిద్ధపడిన నాడు పిల్లాడు తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉంటారు. 60 మార్కులు వచ్చే పిల్లాడిని 98 మార్కులు వచ్చే పిల్లాడితో కలిపి పోల్చి సావగొట్టి చెవులు మూసి చదివిస్తే వాడు ఇంట్లోంచి పారిపోతాడు కదా. ఇది భవతాపం. సంసారమునందు అక్కరుమాలిన కోర్కెలు, వచ్చిన కోర్కెలు తీర్చుకోలేని స్థితి, వీటి చేత వేడెక్కిపోవడం ఈ సంసారమునందు తాపం. తాపము అన్నమాట శంకరులు శివానంద లహరిలో కూడా వాడతారు. ఆయన సంసార భ్రమణ పరితాపోపశమనం అన్నారు శివానంద లహరి చేస్తూ. శంకర గళంతీ శంభోత్వచ్చరిత చరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యాః సరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హ్రదభువి శివానందలహరి అన్నారు అక్కడ. సంసార భ్రమణ పరితాపోపశమనం. మీరు చూడండి, వేసవి కాలం మీకు తెలియదు, ఇంకా అంత బాగా తెలియదు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి. మా తూర్పుగోదావరిలో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. తాపం అంటే మా దగ్గరే చూడాలి. ఎందుకో తెలుసా అండి, ఇక్కడ డ్రై హీట్, మీకు చెమట అంత పట్టదు. మాకు అలా కాదు, ఒక్కపోత ఒక్కపోత ఒక్కపోత. ఇలా లాల్చీ వేసుకుని ఉపన్యాసం చెప్పడం కుదరదు, ఇదంతా తడిసిపోతుంది. అంత చెమటలు. మా గోపాలకృష్ణ గారికి బెంగ, చెమటలు అట్టేస్తున్నాయి, బనీళ్లు తడిసిపోతాయి. ఎంత చెమటో అలా కారిపోతుంటుంది. ఆ తాపానికి ఉపశాంతి ఏమిటి? కమలాపండు రసం కాదు, స్నానమే. వెళ్ళి చల్లటి నీళ్ళల్లో ములిగేశారనుకోండి, అమ్మయ్యా అనిపిస్తుంది. ఏమిటి ఆ తాపం తీరడానికి స్నానం? భగవంతుని గుణముల యందు మునుక. బాహ్యంలో తాపానికి చల్లటి స్నానం విరుగుడు, లోపలి సంసార తాపానికి విరుగుడు భగవంతుని యందు మునుక. భవతాప భీతోహం, నేను ఈ సంసారము వలన కలిగినటువంటి తాపము చేత భయపడిపోయి ఉన్నాను, భయంతో ఉన్నాను, తాపంతో. దీన్ని నువ్వు తీసేయాలి ఈశ్వర. ఎలా తీసేయాలో తెలుసా? నీవు అవతారవతావత మామవ అంటారు. మామవ అంటే మాం అంటే నన్ను, అవ అంటే రక్షించు. కీర్తనలు చేస్తుంటారు కదండి దీక్షితుడు వారు వాళ్ళును. అందుకని నన్ను నువ్వు రక్షించు. దేని నుంచి? భవతా భవతాప భీతోహం, సంసారజనితమైనటువంటి భీతి వలన కలిగిన తాపము నుండి నన్ను రక్షించి ఉద్ధరించు. ఆనాడు ప్రళయ జలములలో ఉన్నటువంటి వాణ్ణి నువ్వు సత్యవ్రతుణ్ణి ఎలా కాపాడావో అవతారములను స్వీకరించి, ఒకటా రెండా, ఉన్నదొక్కటే పదార్థం, అది ఎన్ని అవతారాలు తీసుకుని ఎంతమందికి ఎన్ని ప్రయోజనాలు చేసింది. వేదోద్ధారణ, మందరాభరణ, పృథ్వీధర్మ నిర్మాణ, ప్రహ్లాదత్రాణ, బలిప్రతారణ, నృపాహంకార నిర్వాపన, వైదీహి రమణ, ధనంజయ జయ వ్యాపార పారీణ, క్షోణీ దివ్యత్ కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని. ఆయనవే దశావతారాలు. దశావతారములను స్వీకరించి అవతారవతావత పైనుంచి కిందకి దిగొచ్చి భూమి యొక్క బాధని తీర్చగలిగినటువంటి వాడవైనావు. వసుదా సదా వసతాం. ఈ భూమి మీద ఎప్పుడూ నువ్వు పైనుంచి కిందికొచ్చి కాపాడుతూనే ఉన్నావు. ఎప్పుడు భూమి అయ్యో పాపం పెరిగిపోయింది, పాపం పెరిగిపోయింది, ఈశ్వరా నేను భరించలేను భరించలేను అన్నప్పుడల్లా నువ్వు దిగుతున్నావు. నేను నీతో ఒకటి చెప్పుకుంటున్నాను, భవతాపభీతోహం, నేను ఈ సంసారజనితమైనటువంటి తాపమును తట్టుకోలేకపోతున్నాను. దీన్ని ఎవరు రక్షించగలిగిన వాళ్ళు? నువ్వు ఒక్కడివే. నిన్ను నమ్మాను, నువ్వు రక్షించగలవు అని నాకు విశ్వాసం ఉంది. ఎందుకుంది? పైన చూపించినటువంటి దృష్టాంతముల వలన నాకు ఈశ్వరుడి మీద నమ్మకం ఉంది. కాబట్టి ఈశ్వరా నువ్వు నన్ను కృప చెయ్యి, కాపాడు. దీనికి పరమేశ్వర పరిపాల్యో, అందుకని శంకరాచార్యుల వారు పిలుస్తారు పరమేశ్వరా అని పిలిచారు. ఈశ్వర శబ్దం శివుడికి ఉంది. మీరు అమరకోశాన్ని చూస్తే ఈశ్వర శబ్దం శివుడిదిగా చెప్తారు, ఈశాన సర్వః. పరమేశ్వర ఈశ్వరుడికి శివుడికి చెందుతుంది. శివుడికి చెందినటువంటి పరమేశ్వర నామాన్ని ఈశ్వర అన్న శబ్దం దేనికి చెప్తుందంటే ప్రభుత్వం ఉన్నవాడిని చెప్తుంది. ఎవడు పరిపాలకుడో, ఎవడు ప్రభుత్వం ఉన్నవాడో వాడు ఈశ్వరుడు. పరమ ఈశ్వరుడు అంటే తిరుగులేనటువంటి ఈశ్వరుడు, అటువంటి ప్రభుత్వం ఉన్నవాడు. వాణ్ణి మీరు ప్రశ్నించడం కుదరదు.
అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఒక ఆయన చాలా ఏదో హత్య చేశాడు, ఆయనకు ఉరిశిక్ష చేశారు. ఆయన రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టమని ఓ దరఖాస్తు చేసుకున్నాడు. రాష్ట్రపతి సాకల్యంగా విచారణ చేసి, సరే నేను క్షమాభిక్ష పెట్టానన్నాడు. సుప్రీంకోర్టు ఉరిశిక్ష వేసిన వాడికి రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టాడు. విడిచిపెట్టేస్తారా? విడిచిపెట్టేరా? విడిచిపెడతారా? విడిచిపెట్టేస్తారు. మీరు ఎన్నుకున్నటువంటి ఒక వ్యక్తికి సుప్రీంకోర్టు వేసిన ఉరిశిక్షని కూడా క్షమించగలిగినటువంటి సమర్థత ఉంటే, ఈ బ్రహ్మాండములను సృష్టించిన ఈశ్వరుడికి మీ తప్పులు క్షమించే శక్తి లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇది పరిపాలన. పరిపాలన అంటే లోకములనన్నింటినీ నడిపించగలిగినటువంటి దక్షత. లోకములనన్నింటినీ నడిపించడం అంటే అదే ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్లో ఉండదు. దానికి ఒకే ఒక ప్రమాణం ఏమిటంటే, వేదమును పాటిస్తున్నావా లేదా, వేదము గౌరవింపబడుతోందా, వేదమంత్రములు వినపడుతున్నాయా, వేదం చెప్పినట్టు బతుకుతున్నావా, ధర్మమును పాటిస్తున్నావా, అంతే ఈశ్వరుడికి కావాలి. పరమేశ్వర పరిపాల్యో, శంకరాచార్యుల వారు, అద్వైతాచార్యుల వారు, ఆయనకి ఒక్కటే పదార్థం, దానికి ఆయనకి రెండు పేర్లు పెట్టి చూడడం, భేదాలు చూడడం ఆయనకి చేత కాదు. కాబట్టి అది విష్ణువా శివుడా ఆయనకు అనవసరం. విష్ణువుని పిలిచి ఆయన పరమేశ్వర అనే పిలుస్తారు, అది ఆయన గొప్పతనం. పరమేశ్వర పరిపాల్యో, ఈశ్వర నువ్వు ప్రభుత్వం ఉన్నవాడివి, నువ్వు పరిపాలించేవాడివి, నన్ను పరిపాలించు. అంటే పరిపాలించడం అంటే ఏంటి? ఇప్పుడు పన్నులు కట్టించుకోవడం, పంపులు వేయించడం, ఇవే. అది కాదు. నేను వేదాన్ని నమ్మి వేదం చెప్పినట్టు బ్రతకగలిగినటువంటి సమర్థతని నాకు కృప చేయి, నాకు అటువంటి బుద్ధి ప్రచోదనాన్ని చెయ్యి. వేదమును తిరస్కరించేటటువంటి గుణాన్ని దూరం చెయ్యి. ధర్మాన్ని పట్టుకునేటటువంటి లక్షణాన్ని నాకి. నేను ధర్మాన్ని పట్టుకుంటే నువ్వు నన్ను పట్టుకుంటావు. ధర్మాన్ని ఇంద్రుడు పట్టుకుంటే ఆయన పట్టుకున్నాడు, ధర్మాన్ని ఇంద్రుడు దాటిపోతే శిక్షించాడు. అందుకని నీ చేత శిక్షింపబడకుండా నీ చేత రక్షింపబడాలంటే నువ్వు చెప్పిన వేదాన్ని నేను పట్టుకోవాలి. నేను పట్టుకుంటాను అనుకుని సంసారాన్ని పట్టుకున్నాను, వేదాన్ని వదిలేశాను. అందుకని ఈశ్వర భవతాప భీతోహం, దాని వలన భీతికి లోనైపోయాను. ఇప్పుడు నువ్వు దీని నుంచి గట్టెక్కించడానికి పరమేశ్వర పరిపాల్యో, ప్రభుత్వం ఉన్నటువంటి ఓ పరమేశ్వర నువ్వు నన్ను పరిపాలించు. అంటే నాకు వేదమునందు నిశ్చితమైనటువంటి బుద్ధిని కృపచే, దాన్ని నేను పాటించాలని, వేదాన్ని గౌరవించాలని, వేదంలో చెప్పిన దాన్ని నేను అనుష్ఠించాలని, ధర్మమునందు ఎప్పుడూ నాకు అనురక్తి ఉండాలని, పరమేశ్వరుడు ఒకడు ఉన్నాడని, వాడు సర్వకాలముల యందు చూస్తున్నాడని, ఈ శరీరంతో మనసుతో నేను ఏ పనులు చేసినా వాడు లెక్క పెట్టి దానికి ఫలితాన్ని ఇస్తాడని నమ్మి గౌరవంతో భక్తితో బతకగలిగినటువంటి స్థితిని నాకు కృప చెయ్యి. నేను పాపము చెయ్యకుండా, వేదమును తిరస్కరించకుండా బ్రతికేటటువంటి మర్యాదను నాకు కల్పించు. నేను ఆ బుద్ధి, ఇవన్నీ ఉన్నాయని తెలిస్తేనేగా నువ్వు అవన్నీ కావాలని అడుగుతావు. మరి ఇవన్నీ తెలుసుగా, మరి ఎందుకు పట్టుకోలేకపోయావు? అంటే సంసారమునందు పడిపోయాను. సంసారం అంటే ఏమిటో తెలుసా అండి? ప్రవాహము. ప్రవాహమునందు పడిపోయినటువంటి వాడు ఉంచుకోవాలని ఏం లేదు. ఈత వచ్చిన వాడైతే ఉంచుకుంటాడు, ఈత రాని వాడు కొట్టుకుపోతాడు. నేనేం చేశానో తెలుసా ఈశ్వర? సంసారమునందు పడిపోయాను. ఈ పడిపోవడం ఎలా పడిపోయాను? ఆశ్రమ స్వీకారం అని చేశాను, అప్రమత్తుడనై కొట్టుకుపోయాను. అంటే ఇది ఎలా ఉంటుందంటే, మోకాల్లోతే వస్తుందనుకుని దిగాడు, కంఠంలోకి వచ్చింది, కొట్టుకుపోయాడు. ధర్మపత్నిని స్వీకరించి ఆమె చెయ్యి నువ్వు, నీ చెయ్యి ఆమె పట్టుకుని ఇద్దరూ కలిసి యజ్ఞం చేసి, యాగం చేసి, ఈశ్వరుణ్ణి ఆరాధించి, అతిథుల్ని ఆరాధించి, పెద్దల్ని గౌరవించి ఎంతో సంతోషంగా ఇద్దరూ కలిసి తరించాలని, ధర్మ ప్రజాపత్యర్థం నీ తేజస్సుని ఆమె యందు మాత్రమే ఉంచి సత్సంతానమును కని పితృరుణం నుంచి విముక్తుడను కావాలని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాను. ప్రవేశించిన వాణ్ణి, గృహస్థాశ్రమాన్ని ఎలా వాడుకోవాలో అలాగే వాడుకుని ఉంటే నాకేం ప్రమాదం ఉండుండేది కాదు. కానీ ఇప్పుడు ఏం చేశాను? ఆ గృహస్థాశ్రమాన్ని సంసారంగా మార్చుకున్నాను. అంటే పిచ్చి కోరికలన్నీ పెంచుకున్నాను. ధనేష, దారేష, పుత్రేష. పక్షి పెరిగే వరకే పిల్లకి ఆహారం. కుక్క తను తిరిగి అన్నం సంపాదించుకోగలిగినంత వరకే తన పిల్లకి పాలు ఇవ్వడం.
ఒక్క మనిషి 10 తరాల తర్వాతకి కూడా సరిపోయేటంత సంపాదించి దాచడం. ఇది సంసారం కాదు? నువ్వు కొట్టుకుపోవట్ల ప్రవాహంలో. ఇప్పుడు ఇక ఉంచుకోలేను, ఇక నా వల్ల కాదు, ఎందుకంటే కొట్టుకుపోతున్నాను అందులో. ఇప్పుడు నాకు ఇక ఆగి ఆలోచించే ఇది లేదు. కాబట్టి ఇప్పుడు నేను విర్రికాక వేస్తున్నాను అందులోంచి. ఏమని? పరమేశ్వర పరిపాల్యో. పిల్లాడు నూతిలో పడిపోయాడు. పడిపోయిన పిల్లాడు బాబోయ్ బాబోయ్ అని అరుస్తున్నాడు, పులిగిపోతున్నాడు. ఏరా ఒళ్ళు తెలియదా ఆడేటప్పుడు? అలా అరు అంటావా? వాడిని పైకి తీసుకురావాలనుకుంటే దూకుతావా అందులో? నువ్వేం చేయాలి? ఇప్పుడు వాడిని రక్షించాలంటే నీకు అవసరం లేకపోయినా నువ్వు దూకాలి. దూకి వాణ్ణి నీ భుజాల మీద ఎత్తుకుని ఆ నూతికి ఉన్నటువంటి మోటారు గొట్టాన్ని పట్టుకుని నీకు అక్కర్లేకపోయినా వాడిని భుజాల మీద ఎట్టుకుని వాడి ఒంటి నుంచి కారిపోతున్న నీళ్లు నీ మీద దోసుకుంటూ వాడు ఏడుస్తూ భయంతో నీ జుత్తు పీకేస్తున్నట్టు పట్టుకుంటే తల నిప్పెడుతున్నా ఊరే గట్టిగా పట్టుకో గట్టిగా పట్టుకో అంటూ నాచుతో ఉన్నటువంటి మోటారు గొట్టం జారిపోకుండా పట్టుకుని ఇటకల మధ్యలో కాళ్ళు వేస్తూ ఒకవేళ అందులో ఉన్న జెర్రి నిన్ను కరిచినా నువ్వు ఓర్చుకుని వాణ్ణి తెచ్చి బయట పారేయాలి. ఇది అవతార. పైన మరీ కిందకి దూకు నీళ్లలోకి. ఎందుకు? నేను అందులో పడ్డాను. నదిలో కొట్టుకుపోతున్న వాణ్ణి నది ఒడ్డున ఉన్నవాడు దూకి రక్షించినట్టు అవతార వతావత. పైనుంచి నువ్వు దూకి నన్ను రక్షించు. ఎందుకలా నేను రక్షించాలి? భూదేవి అడిగితే రాలా? మచ్చాభిరవతారై అవతార వతావత సదా వసుధాం. పాపం ఎక్కువైందని భూదేవి ఏడిస్తే నువ్వు అవతారాలు స్వీకరించరా? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సజ్జనుల కోసం నువ్వు అవతారం స్వీకరించి వాళ్ళకి దర్శనం ఇవ్వలా? ఆర్తితో అడుగుతున్నటువంటి నన్ను రక్షించడానికి కూడా ఈశ్వరా అలాగే వచ్చి కాపాడు. నాకున్న లక్షణం కొట్టుకుపోతున్నాను, నీకున్న లక్షణం కాపాడడం. కాబట్టి రా. ఇది నిజాయితీతో అరవవలసిన కేక, పులి కేక. నదిలో పడి కొట్టుకుపోతూ కూడా బాగుంటుందా అండి అరిస్తే అని అనుకుంటారేమో. అంటే ఇక నిన్నెవడు రక్షించాడు కదా? కనీసం అరవడం అన్నా రావాలి. బాగుంటుందా అండి నువ్వు ఉపన్యాసాలు చెప్పి బాబోయ్ బాబోయ్ అంటే ఏం బాగుంటుందండి అంటే కొట్టుకుపోతావు. అరవాలంతే, నీళ్లలో పడిపోయి ఈత రానప్పుడు కొట్టుకుపోతుంది. కాబట్టి పరమేశ్వర పరిపాల్యో. ఆయన కర్మ అండి మహానుభావుడికి. మన దైన్యాన్ని చూసి వీడికి అరవడం కూడా రాదురా, అరవడం కూడా రాదురా, కొట్టుకుపోతూ బాగుందనుకుంటున్నాడు పాపం పిచ్చాడు. అందుకని వీడి తరపున ఎలా అరవాలో నేను అరిచి చూపిస్తానని ఆయన అరుస్తున్నారు. ఇది శంకరాచార్యుల వారి యొక్క అనుగ్రహం. కాబట్టి ఇవాళ ఈ 4వ శ్లోకాన్ని పూర్తి చేసి కొంత తృప్తి, అమ్మయ్యా నా సిలబస్ అవుతుందనో ధైర్యం వచ్చింది. రేపు ఒక్క 2 శ్లోకాలు చెప్పేస్తే ఈశ్వరుడు అనుగ్రహంతో పరమేశ్వర పరిపాల్యో ఈ ప్రవాహంలోంచి గట్టునబడి నేను ఇంటికి వెళ్ళిపోతాను కాకినాడ. కాబట్టి ఒక్కసారి మనం ఈ శ్లోకాలను అందాం. అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. నోరి శాస్త్రి గారు ఎంత ఆనందం అనుభవిస్తున్నారో. భూతదయాం అనేటప్పటికీ వాళ్ళకి ఎంత తొందర అని వాళ్ళు అంటారా అనరా అని నాకన్నా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు శాస్త్రి గారు. దివ్యధునీమకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదార విందే భవభయ ఖేద చిదే వందే సత్యపి భేదాపగమేనాథతవాహం నమామకీనస్త్వం సాముద్రో హి తరంగః క్వచన సముద్రో నతారంగః ఉద్ధృతనగ నగభిదనుజ ధనుజకులామిత్ర మిత్ర శశిదృష్టే దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం
భవతిరస్కారః మత్స్యాదిభిరవతారైః అవతారవతావతా సదా వసుధాం పరమేశ్వర పరిపాల